ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ అమ్మాయికి తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు నేను చెప్పేది షేర్ చేసుకోండి. ఎవరైనా మీకు తెలిసిన ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే షేర్ తప్పకుండా చేయండి. ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఏ మంత్లో ఏ చెకప్స్ ఉంటాయి, ఏ బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, స్కానింగ్ ఎప్పుడెప్పుడు తీపించుకోవాలి, ఇది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ అమ్మాయికి ఉండే కామన్ డౌట్. ఓకే, దాన్ని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. మీకు ఒక స్క్రీన్ చూపిస్తాను, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఓకే, సరే కదా. ఈ వీడియోలో నేను చూపించింది ఎప్పుడు ఏ టైంకి చెకప్స్ చేసుకోవాలని రండి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూపించినట్టు సెకండ్ మంత్, ఎందుకు అంటే ఫస్ట్ మంత్లో మనం అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వదు. సో సెకండ్ మంత్ నుంచి చూపిస్తున్నాను ఎప్పుడు కలవాలి అని. సెకండ్ మంత్లో ఫస్ట్ ఒకసారి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని మీరు ఇంట్లో టెస్ట్ చేసుకున్నా, లేకపోతే పీరియడ్స్ మిస్ అయినా వచ్చి గైనకాలజిస్ట్ని కలిసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోండి. దాంతోపాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇంకా యూరిన్ టెస్ట్లు చేస్తాము. బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది, హెచ్ఐవి, హెచ్సివి ఇలాంటి వైరల్ మార్కర్స్ టెస్ట్ ఒకటి, థైరాయిడ్, గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బాడీలో అని బేసిక్ టెస్ట్లు అనమాట. దాంతోపాటు యూరిన్ టెస్ట్ కూడా, ఇంకా ప్రెగ్నెన్సీ స్కానింగ్. ఎందుకు ప్రెగ్నెన్సీ ఒకవేళ లైక్ యూరిన్ పాజిటివ్ వచ్చినా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా బయట ఉందా కన్ఫర్మ్ చేసుకోవడానికి, ప్రెగ్నెన్సీ ఏ టైంలో ఉంది, హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా అని. ఓకే, అండ్ థర్డ్ మంత్ నెక్స్ట్ మంత్లో మళ్ళీ రొటీన్ చెకప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డ్యూయల్ మార్కర్స్, డబుల్ మార్కర్స్ అని ఉంటాయి. డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తాం బేబీలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి అని, అదొకటి చేయించుకోవాలి. దాంతోపాటు ఎన్టీఎన్బి స్కానింగ్ అని ఒకటి అంటాము, థర్డ్ మంత్లో చేయించుకోవాల్సింది, అదొకటి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ మంత్ మళ్ళీ డాక్టర్ చెకప్, దాంతోపాటు టీటీ ఇంజెక్షన్ అని ఫస్ట్ డోస్ ఇస్తాం. ఓకే, అది. ఫిఫ్త్ మంత్లో అగైన్ చెకప్, సెకండ్ డోస్ ఆఫ్ టీటీ ఇంజెక్షన్ ఇస్తాము. 2 డోసెస్ ఇస్తాం జనరల్లీ, ఒకటి ఫోర్త్ మంత్ ఒకటి ఫిఫ్త్ మంత్. ఇంకొకటి అనామలీ స్కాన్ అంటే టిఫా స్కానింగ్ అని అంటాం జనరల్గా, బేబీ ఎలా గ్రోత్ అవుతుంది, ఎలా పెరుగుతుంది, ఎలా వస్తుంది అని చూడడానికి. అండ్ సిక్స్త్ మంత్లో అగైన్ చెకప్ అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ టెస్ట్ చేసుకోవడానికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని అంటాము. దీని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చాలా ఇంపార్టెంట్. అండ్ సెవెంత్ మంత్లో అగైన్ చెకప్, మళ్ళీ బ్లడ్ టెస్ట్ అప్పుడు రిపీట్ చేసాము సెకండ్ మంత్లో, అంటే మళ్ళీ సెవెంత్ మంత్లో మళ్ళీ రిపీట్ చేస్తాము. అండ్ గ్రోత్ స్కాన్, బేబీ గ్రోత్ ఎలా వెళ్తుంది, ఫ్లూయిడ్ ఎలా ఉంటుంది, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి కానీ అవన్నీ చెక్ చేసుకోవడానికి జనరల్ గ్రోత్ పారామీటర్స్ అని అంటారు. ఓకే, ఎయిత్ మంత్లో మళ్ళీ చెకప్. అండ్ సెవెంత్ మంత్ నుంచి 2 వీక్స్కి ఒకసారి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఎయిత్ మంత్లో కూడా 2 వీక్స్కి ఒకసారి చూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నైన్త్ మంత్కి వచ్చేసరికి మళ్ళీ ఎవ్రీ వీక్ డాక్టర్ చెకప్ చాలా ఇంపార్టెంట్. ఎండ్ స్టేజ్కి వస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ, మళ్ళీ గ్రోత్ స్కాన్ ఒకటి చేస్తాము. అండ్ ఎయిత్ మంత్లో నాన్ స్ట్రెస్ టెస్ట్, అంటే బిడ్డ హార్ట్ బీట్, ఒక లైక్ బేబీ ఈసీజీ లాగా అనుకోండి, బిడ్డ హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, ఒక లైక్ మంచిగా బ్రెయిన్ హార్ట్ కోఆర్డినేషన్ అవుతుందా లేదా చూడడానికి ఒక టెస్ట్ చేస్తాము, హార్ట్ బీట్ మెయిన్గా తెలుసుకోవడానికి. ఇంకా ఈ హెచ్ఐవి, వైరల్ మార్కర్స్ ఇవన్నీ చేసుకుంటాము. ఓకే, ఇవి బేసిక్ టెస్ట్, బేసిక్ స్కాన్స్, ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని విజిట్ అవ్వాలి అని. హోప్ దిస్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.